బాంగాట్ పోర్ట్లో చీకటి పడితే నిజంగా అక్కడ దెయ్యాలు తిరుగుతాయా? లేక ఇది ఒక భయాన్ని క్రియేట్ చేసిన కథ మాత్రమేనా? బట్ సైన్స్ మాత్రం అక్కడ ఎలాంటి సూపర్ నేచురల్ పవర్ లేదు అని చెప్తుంది. ఆ కోటలో దెయ్యాల్లేదన్నప్పుడు రాత్రిపూట ఆ పోర్ట్లోకి ఎందుకు అలో చేయట్లేదు? అక్కడికి వెళ్ళిన కొంతమంది మాత్రం అక్కడ వింత శబ్దాల గురించి, కనిపించని ఆత్మల గురించి ఎందుకు చెప్తున్నారు? అసలు ఆ పోర్ట్ రహస్యమేమిటి? నిజంగా అక్కడ ఆత్మలున్నాయా లేక మనలో ఉండే భయమేనా? ఇండియాలో మోస్ట్ హంటెడ్ ప్లేస్లో ఒకటైన బాంగాట్ కోట 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇది రాజస్థాన్లోని అల్వార్ జిల్లా దగ్గర ఉంది. ఈ కోటను రాజా మాధో సింగ్ నిర్మించాడని చరిత్ర చెప్తుంది. ఒకప్పుడు జనసంచారంతో ఉండే ఈ కోట ఇప్పుడు ఏఎస్ఐ అధీనంలో ఉంది. అంత చరిత్ర ఉన్న ఈ కోట ఇప్పుడు ఇలా ఎందుకు మారింది? స్థానికుల కథల ప్రకారం ఈ కోటలో రత్నావతి అనే ఒక అందమైన రాజకుమారి ఉండేది. ఆమె అందానికి ఆకర్షితుడైన ఒక తాంత్రికుడు ఆమెపై మోజుపడ్డాడు. ఒకరోజు ఆ రాజకుమారికి ఇచ్చే సుగంధ తైలంలో ఆమెను తన వైపు ఆకర్షించే మంత్రం వేసిస్తాడు. ఈ మాయను గుర్తించిన ఆ రాజకుమారి ఆ నూనెను రాయిమీద పడేయడంతో ఆ రాయి తాంత్రికుడిపై పడి చనిపోతాడు. ఆ తాంత్రికుడు చనిపోయే ముందు ఈ కోటలో ఎవరు జీవించి ఉండరు అనే శాపమిచ్చాడు. అందువల్లే ఈ కోట ఇలా మారింది అని కొందరు చెప్తే, ఇంకొంతమంది స్థానికులు మాత్రం బాంగాట్ కోట కట్టకముందు అక్కడ ఒక సన్యాసి తపస్సు చేసేవాడు. ఆ కోట కడితే ఆ కోట నీడ తన ఆశ్రమం మీద పడుతుందని ఆ సన్యాసి చెప్పినా కూడా ఆ రాజు బాంగాట్ కోట కట్టాడు. అందుకు ఆ సన్యాసి ఆ కోటను శపించాడు. అందువల్లే ఆ కోట ఇలా మారింది అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు బాంగాట్ కోట ఎలా ఖాళీ అయింది? చరిత్రకారుల ప్రకారం 18వ శతాబ్దంలో అనుకోని కరువులు రావడం, అలాగే ఆర్థిక సమస్యలు, రాజకీయ మార్పులు, ఈ కారణాల చేతే అక్కడ ప్రజలు నెమ్మదిగా ఆ కోటను విడిచి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ పర్యాటకులు మాత్రం అక్కడ వినిపించే శబ్దాలు, చీకటిలో కనిపించే నీడల గురించి అందరికీ తమ అనుభవాలు చెప్తూనే ఉంటారు. దీనికి సైన్స్ మాత్రం ఆ కోట శిథిలావస్థలో ఉండడం వల్ల గాలి ప్రవాహానికి ఆ శబ్దాలు వస్తున్నాయి. అలాగే పాడైన గదులలో చీకటి పడ్డాక నీడలు కనిపించడం సహజం. వీటన్నిటికంటే మనలో ఉండే భయమే వీటికి కారణం అని చెప్తుంది. భారతదేశంలో సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం లేని ఒకే ఒక్క కోట బాంగాట్ కోట. అసలు నిజంగా ఆ కోటలో దెయ్యాలున్నాయా అంటే, అక్కడికి వెళ్లిన చాలామంది అక్కడ ఏవో ఆత్మల నీడలను చూశామని, వింత శబ్దాలు విన్నామని చెప్పడంతో ఆ కోటలో నిజంగా దెయ్యాలు ఉన్నాయనే భయం మరింత బలపడింది. ఏఎస్ఐ బోర్డు ప్రకారం మాత్రం ఇక్కడ ఎలాంటి ఆత్మలు లేవు. ఆ కోట నిర్మాణాలు బలహీనంగా ఉన్నాయి. చీకటి పడితే ఆ కోట చుట్టూ అడవి జంతువులు తిరుగుతాయి. అందుకే చీకటి పడ్డాక ఈ కోటలోకి ప్రవేశం నిషేధించాం అని చెప్తున్నాయి. బాంగాట్ కోటలో దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది మనం చెప్పలేం. బట్ అక్కడి చరిత్ర మాత్రం నిజం.